మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో ఎన్నికలు అగరణ మోగింది. అయితే ఈ తరుణంలో చూసుకుంటే ప్రజెంట్ మనమైతే ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నాము. పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అలజంగి జోగారావు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మళ్ళీ నిన్నైతే ఎన్నికల్లో నేపథ్యంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల సీట్లు కేటాయించడం అయితే జరిగింది. అయితే మిమ్మల్ని రెండోసారి అభ్యర్థిగా మళ్ళీ ఇప్పుడు కేటాయించడం అయితే జరిగింది. మీ యొక్క ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాబంధనాలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈ పార్వతీపురం నియోజకవర్గానికి రెండవసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. గత 58 నెలలుగా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల్లో కష్టకాల్లోనూ ఇబ్బందుల్లోనూ వాళ్ళ అవసరాల్లోనూ ఈ పార్టీ అనేది పూర్తిగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా ఎమ్మెల్యేగా నేను అహర్నిశలు కష్టపడి రాత్రనగా పగలనక కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ ప్రభుత్వం ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉందో అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రజల యొక్క ఆలోచన తగినట్టుగా పనిచేస్తానైతే నేనైతే గర్వంగా చెప్పగలను. మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో సంక్షేమం కాకుండా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. నాకు తెలిసి సుమారుగా సంక్షేమం పేరట ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఒక 1500 కోట్లు ఇస్తే అభివృద్ధి పేరట కూడా ఒక 1200 కోట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళ అవసరాలు తీర్చే దశగా, వాళ్ళ కష్టకాల్లో భాగస్వాములు అయ్యే దశగా, వాళ్ళ అభిరుచులు తగినట్టుగా, వాళ్ళ ఆలోచన తగినట్టుగా పనిచేయడం జరిగిందని నేనైతే గర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు 58 నెలల్లో ఎటువంటి మంచి కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నేను పార్వతీపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి సంవత్సరం బైపాస్ రోడ్డు, పార్వతీపురం మున్సిపాలిటీలో ఉండే బైపాస్ రోడ్డు, తర్వాత దశాబ్దాలుగా నోచుకోలేని గ్రామాలకు రహదారి మరి సీతానగరం మండలంలో ఉండే లక్ష్మీపురం కానీ, అలాగే పార్వతీపురం మండలంలో ఉండే కారాడ వలస కానీ, అలాగే విశ్వమరపురం కానీ, అలాగే పెదమండపల్లి కానీ, అలాగే వెంకంపేట నుండి సుమారుగా జమదాల వరకు ఒకటే రోడ్డు వేయడం, ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 1978 నుండి ఒక ప్రాంత ప్రజలు, ఒక 7 గ్రామాల ప్రజలు వాళ్ళ కనెక్టివిటీ లేక వర్షాకాలం వస్తే వారి పిల్లలు చదువులు కూడా ఆపేసిన సందర్భం. అటువంటి వీటికి 2 బ్రిడ్జిలు నిర్మాణం చేయడంలో నేను కీలకంగా ఉన్నాను. మరి ముఖ్యంగా సీతానగరం మండలం గెడ్డలపు గ్రామం సంబంధించి బ్రిడ్జ్ అనేది దశాబ్దాలుగా ఆ ప్రజల కోరిక, ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఖచ్చితంగా నేను ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో 100కి 100 నా ఇన్వాల్వ్మెంట్తోనే జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. అలాగే నా సొంత మండలమైన బల్జిబడి మండలంలో ఉండే నారాయణపురం బ్రిడ్జ్, అది కూడా ఒక 10, 12, 13 గ్రామాలకి లింక్ అయితే ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా నేను కీలకంగా ఉన్నానని గర్వంగా చెప్పగలను. మరి ముఖ్యంగా దశాబ్దాలుగా నోచుకోలేని రోడ్లు, చిన్న చిన్న కుగ్రామాలకి వెయ్యిన రోడ్లని దశాబ్దాలుగా వెనుకగా నెట్టివేయబడిన ప్రాంతానికి అభివృద్ధికి దగ్గరగా రాకుండా చేసిన గ్రామాన్ని ఈరోజు నేను ఎంపిక చేసుకొని ఆ గ్రామాలకు రహదారి, కనెక్టివిటీ, అలాగే మిగతా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో సుమారుగా 70 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా సుమారుగా 66 సచివాలయాల్లో, మరి 66 సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రం, GSW అంటే గ్రామ సచివాలయము, వెల్నెస్ సెంటరు నిర్మాణం చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రామానికి ₹1 ఇచ్చి ఆ గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది. అభివృద్ధి అనేది పూర్తి స్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ కన్నా అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం నుండి అభివృద్ధిని నేను పూర్తిగా ఆ గ్రామాల్లో చేయడం జరిగింది. నిన్నే ఒక గ్రామంకి వెళ్తే ముందుగా వెల్నెస్ సెంటరు, తర్వాత రైతు భరోసా కేంద్రం, తర్వాత గ్రామ సచివాలయం, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూలు, తర్వాత అంగన్వాడీ స్కూల్ అనేది ఒక మీలాంటి విలేకరులకు చూపించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రజల యొక్క ఆలోచన తగినట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటట్టుగా వాళ్ళ అభివృద్ధిలోనూ వాళ్ళ సంక్షేమంలోనూ ఈ ప్రభుత్వం 100కి 100 ఉందని చెప్పడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను. అయితే మీరు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ 3 పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ ఇప్పుడు అయితే మళ్ళీ ఎలక్షన్లో రావడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ పార్వతీపురంలో ఏ విధంగా మీరు వాళ్ళని ఢీ కొడతారు, ఎదిరిస్తారు?
మాకు ఆ 3 పార్టీలు కాదు ఇంకొక 3 పార్టీలు చేరిన ఈ పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ దగ్గరికి వాళ్ళు రావాలంటే చాలా టైం పడుతుంది. మేము ఖచ్చితంగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో సుమారుగా 2019 24,000 మెజార్టీతో గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో కూడా 30,000 దాటే గెలుస్తామని చెప్పేసి ఎటువంటి డోకా లేదు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆలోచన విధానం, ఈ ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ఏమైతే కళ్ళకన్నారో వాళ్ళ కళ్ళను సాకారం చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అందులో నేను కీలకంగా భాగంగా ఉండడం వల్ల నేను ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం ఎలాగ జవాబుదారితనం ఉందో ఈ నియోజకవర్గానికి నేను జవాబుదారితనంగా ఉండి ప్రజల యొక్క అవసరాల్లో వాళ్ళ కష్టకాల్లో భాగస్వాములు అయ్యారని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల పట్ల ఒక నిబద్ధతగా పనిచేసింది. అలాగే నేను కూడా ఒక నిబద్ధతగా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి సేవలు అందించానైతే నేను తృప్తికరంగా ఉన్నాను. అందుకే ఈ ప్రాంతంలో మళ్ళా నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న చూసుకుంటే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు మీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు? నాకు ఎవరు వ్యతిరేకులు లేరు. నేను అందరికీ ఇష్టమైన వ్యక్తిని. కానీ ఆశించడంలో తప్పలేదు కదా. ఒక వ్యక్తి ఇక్కడ 2014లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. ఆయన మళ్ళా 2024లో అవకాశం వస్తుందేమని ఆశించారు. అవకాశం రాకపోయేసరికి అందరి ద్రాక్ష పొలంలాగా ఒక మాట అంటే అనొచ్చు, కానీ ఆయన పార్టీకి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకం కాదు. కేవలము ఏంటంటే తన ఆలోచన విధానాన్ని, ఆయన పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఒక ఆశని నెరవేరలేదన్న అసంతృప్తి తప్ప ఇంకోటి ఏదైతే లేదు. అందులో ఆయన ఎక్కడా కూడా ఒక మాట వ్యతిరేకంగా పార్టీకి మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయవలసిన పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైనా ఇంకున్నాయా? పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, కాలేజీ నిర్మాణం జరగాలి, మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాలి, ఇంకా అసంపూర్తిగా ఉన్న సీతానగర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. ఇవి త్వరలోనే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ముఖ్యంగా పార్వతీపురం మున్సిపాలిటీ సంబంధించి త్రాగునీరు సమస్య, అలాగే డంపింగ్ యార్డ్ సమస్యగా ఉన్నాయి. అవి కూడా ఎమ్మెల్యే అయినా 2-3 నెలల్లోనే క్లియర్ చేయడం జరుగుతుంది. రెండోసారి ఎమ్మెల్యే అయినా 2-3 నెలల్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీ అయితే మాత్రం ఈరోజు పెద్దపీట వేసి సంక్షేమం అయితేనేమి, మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా గొప్పగా ఘనంగా 95% వరకు అన్ని కార్యక్రమాలు ఈ రోజు వరకు పూర్తి చేయడం అయితే జరిగిందని మనతో అలజంగి జోగారావు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.